ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3వ రోజు 2వ వాక్య పరిచర్యకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము నిరీక్షణ నక్షత్రం అనే అంశం మీద 3 రోజులుగా ధ్యానములో ఉన్నాము. క్రిస్మస్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశము నిరీక్షణ నక్షత్రము మనలను బెత్లెహేము వైపు తీసుకొని వెళుతూ బెత్లెహేములో ఊరి చివరన చిన్న పశువుల పాకలో ఉన్న బాలయేసును చూపిస్తూ ఉంది. ఈ బాలయేసు ఎవరికి దర్శనమిస్తూ ఉన్నాడు? ఈ బాలయేసును ఎవరు రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు? ఈ బాలయేసు ఈ లోకంలో పుట్టడం వలన లోకానికి ఏం జరుగుతూ ఉంది? ఈనాటి ధ్యానములో మనం నేర్చుకుందాం. చిన్న బైబిల్ వాక్యాన్ని చదువుకుని ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనము వరకు. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందలను కాచుచుండిరి. దేవదూత వారెదుట ప్రత్యక్షమాయెను. ప్రభువు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులయ్యిరి. దేవుని దూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు ప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు అనెను. వెంటనే ఆ దేవదూతతో పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య అంశము ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించిన వారికి శాంతి కలుగుతూ ఉంది. ఆయన ఈ లోకములో శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. మనం 3 రోజులుగా ఒక అంశం మీద ధ్యానము చేస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు క్రీస్తు పుట్టడానికి గల కారణాలు ఏమిటి? మొట్టమొదటిగా ప్రభువైన యేసు క్రీస్తు మనుషులందరినీ కూడా పాపము నుండి విముక్తి చేశాడు, రక్షించాడు. మనుషుల యొక్క ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని శుద్ధీకరించడమే ఈ రక్షణ అనుభవము. క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వస్త్రాన్ని నీవు కప్పుకోవాలంటే నీవు శుద్ధీకరించబడాలి. స్నానం చేసిన తర్వాతే కదా కొత్త బట్టలు వేసుకుని మనం సిద్ధపడతాం. క్రీస్తు యొక్క ఈ రక్షణ వస్త్రాన్ని మన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాకే మనకు కప్పబడుతూ ఉంది. ఇక ప్రభు రక్షణ వస్త్రాన్ని కప్పుకున్న మనము ఇక ఎప్పటికీ పాపం చేయకుండా, ఇక ఎప్పటికీ దేవునికి దూరం అవ్వకుండా సమూలముగా పాపక్రియల నుండి విముక్తిని పొందుతాం. అదే స్వతంత్రము. ప్రభు అన్నాడు కదా, సత్యాన్ని తెలుసుకుంటే సత్యము మేము స్వతంత్రులను చేస్తూ ఉంది. అసత్యములో బ్రతుకుతూ ఉన్న మనమందరము కూడా సత్యమనే క్రీస్తులోనికి నడిపించబడాలి. సత్యమనే క్రీస్తు దగ్గరకు ఈ నిరీక్షణ నక్షత్రము మనలను నడిపిస్తూ ఉంది. ఆ నక్షత్రాన్ని చూస్తూ ఉన్నావా? నిరీక్షణ నక్షత్రము నీ నేత్రములకు కనబడుతూ ఉందా? మరుగైపోతూ ఉందా? ప్రభు
ప్రభువు ఈరోజు ఒక శుభవార్తను తెలియచేస్తూ ఉన్నాడు గొల్లలకు. దేవుని దూత గొల్లలకు ప్రత్యక్షమై వారితో అంటూ ఉంది, దేవుడు మీరు భయపడకుడి, వారితో ఇట్లా నేను భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందము కలుగచేయు శుభ సమాచారము నా దగ్గర ఉంది. ఎందుకు భయపడ్డారు? దేవుని యొక్క ఆత్మ అక్కడ ఆవరించి ఉన్నది కాబట్టి వాళ్ళు భయపడ్డారు. నీ జీవితంలో దేవుని ఆత్మను చూసి, దేవుని శక్తిని చూసి ఇంకా భయపడుతూ ఉన్నావేమో. భయపడకు, నీకొక శుభవార్త తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి దగ్గరికి రావడానికి చాలామంది భయపడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో కూర్చోవడానికి మనం ఇంకా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క అనుభవము మనకు లేకపోతే, మనం ఇంకా పాపములో ఉంటే, మనం ఇంకా లోకములో ఉంటే, మనం ఇంకా వ్యసనములో ఉంటే, మనము చీకటిలో ఉంటే భయపడుతూ ఉంటాం. చాలామంది చూస్తూ ఉన్నాం, దేవాలయానికి వారి కుటుంబాన్ని తీసుకొని వస్తున్నారు కార్ల మీద. వాడు కారులోనే కూర్చుంటాడు, తన భార్యను బిడ్డలను పూజకు పంపిస్తున్నాడు. అయిపోయిన తర్వాత క్షేమంగా తన కుటుంబాన్ని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. అలాంటి వారిలో నువ్వు ఉన్నావా? కొంతమంది బైక్ మీద మీ తల్లినో, మీ చెల్లినో, మీ అక్కనో తీసుకొని వచ్చి డ్రాప్ చేసి పూజకి వెళ్ళి మరలా ఫోన్ చేయమ్మా, నేను వచ్చి పికప్ చేసుకుంటాను అంటున్నారు. వాడెళ్ళి ఎక్కడో కూర్చుంటున్నాడు. నువ్వు కూడా ఆ జాబితాలో ఉన్నావా? ప్రశ్నించు ప్రియ దేవుని బిడ్డ. దేవాలయానికి తీసుకొని వస్తూ ఉన్నాం, దేవాలయంలోనికి ప్రవేశించడానికి ఇంకా భయపడుతూ ఉన్నావేమో. ఈరోజు ప్రభువు నీ భయాలను పోగొట్టడానికి, నీ భయము వెనకాల ఉన్న పాపాన్ని పోగొట్టడానికి, నీ భయం తాలూకు వ్యసనాన్ని పోగొట్టడానికి, మరణ భయాలను జయించిన దేవుడు నీకు శాంతిరాజుగా రాబోతూ ఉన్నాడు, పుట్టబోతూ ఉన్నాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే శుద్ధీకరణ సంబరం. ఇదొక సంబరం. నువ్వు శుద్ధీకరించబడాలి అనేది ప్రభువు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. నీకు ఆయన సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నిత్య జీవపు మార్గములోనికి నడిపించడానికి, ఆ మరణ భయము నుండి, పాప భయము నుండి, ఆ శాప భయము నుండి, ఆ దోష భయము నుండి, నీ ఆలోచనల నుండి, నీ ఈగో నుంచి, నీ గిల్ట్ ఫీలింగ్ నుంచి నిన్ను విడుదల చేసి నీకు జీవాత్మను ఇవ్వడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి జన్మించి శాంతిరాజుగా వచ్చి ఉన్నాడు. ఈరోజు గొల్లలకు అదే మాట చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నుంచి కోటాను కోట్ల దేవదూతలు వచ్చి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. మహోన్నతమున సర్వేశ్వరునికి స్తుతి కలుగునుగాక, ఆరాధన కలుగునుగాక, మహిమ కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక, ఆయనకు ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రియబిడ్డ, ఆయనకిష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఏమిటి ఆయనకిష్టమైన జీవితం? ఆయనకిష్టమైన జీవితాన్ని నీవు జీవిస్తే ఆయన నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అంటూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ఆయన ద్వారా మనము జీవమును పొందుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమ ఇట్లు ప్రదర్శించెను, మనము దేవుణ్ణి ప్రేమించుతామని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచనగా తన కుమారుణ్ణి పంపెను. ఇది ఏ ప్రేమ! యోహాను ప్రేమ అపోస్తలునిగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఏమిటి? దేవుడు మనలను ప్రేమించాడు, మనలను ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనలను పాపముల నుండి, భయము నుండి విముక్తిని చేసి మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకని? మనము దేవుణ్ణి ప్రేమించామని కాదు, కానీ దేవుడే మనలను ప్రేమించాడు. దేవుడు మనలను ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మనకు నిత్య జీవాన్ని వసగడానికి సిద్ధపడ్డాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా?
ఇంకా దూరముగా ఉన్నామా? మనం ఇంకా దూరముగానే ఉన్నాం. మనం ఇంకా పాపములోనే ఉన్నాం. మనం ఇంకా భ్రష్ట జీవితంలోనే ఉన్నాం. మనం ఇంకా చీకటిలోనే ఉన్నాం. మనం ఇంకా ఎక్కడెక్కడో పరుగులెడుతూనే ఉన్నాం. అప్పటికింకా ప్రభువు మనలను ప్రేమించాడు. అదే పునీత పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ చెబుతూ ఉన్న మాట. మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కోసము మన రక్షకుడైన యేసుక్రీస్తు సిలువలో ప్రాణత్యాగము చేశాడు. భయపడకు, రా, ప్రభువుని దర్శించు, ప్రభువుని రుచి చూడు. ఆయన మనకు జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఎలా జన్మించాడు? ఆయన ఈ లోకంలో కన్యకకు జన్మించిన దేవుడు ఏమి చేస్తూ ఉన్నాడు? ఈ లోకములో మనకు ఆయన రక్షణను ఇవ్వడానికి ఆయన చేసిన కార్యం ఏమిటి? గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి మనం చదువుకుంటే మనకు అర్థమవుతూ ఉంది. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనాయెను. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి లోబడుతూ ఉన్నావో లేదో? నువ్వు దేవునికి తిరగబడుతూ ఉన్నావేమో, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నావేమో. అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో కన్య మరియమ్మకు పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము వలన, శక్తి వలన జన్మించిన ఈ దేవుని కుమారుడు ధర్మశాస్త్రానికి లోనయ్యాడు. ఆయన ధర్మశాస్త్రానికి లోనవ్వడము వలన 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మనము దేవునికి దత్తపుత్రుల మగునట్లు, మనము దేవునికి బిడ్డల మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. నువ్వు ధర్మశాస్త్రానికి లోబడితే, నీ వాక్యానికి లోబడితే, నీ తల్లిని తండ్రిని గౌరవిస్తే, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానిస్తే, నువ్వు గురువులను, పెద్దలను, ఉపాధ్యాయులను, సంఘాన్ని గౌరవించినట్లయితే దేవుడు నీకు విముక్తిని కలుగచేస్తాడు. ఆయన నిన్ను విమోచిస్తూ ఉంటాడు. ఆయన నీకు రక్షణ రేఖను నీ జీవితంలో వెలిగింపచేస్తూ ఉన్నాడు. భయపడుతూ ఉన్నావా? పాపానికి కాదు, దేవుని వాక్యానికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే అది జ్ఞానమునకు మొదటి మెట్టు. నీ జీవితంలో దైవ జ్ఞానాన్ని నేర్చుకో, దేవుని జ్ఞానాన్ని నేర్చుకో, దేవుడెవరో తెలుసుకో. ఆయన సత్యస్వరూపుడని, ఆయన ప్రేమామయుడని, ఆయన లోకానికి వచ్చి ధర్మశాస్త్రానికి విధేయుడై వాక్యానికి లోబడి తనను తాను తగ్గించుకుని తనను సిలువ మరణము వరకు విధేయత పొందిన ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు నిన్ను కూడా అదే బాటలోనికి పిలుస్తూ ఉన్నాడు. నువ్వు దేవునికి లోబడినట్లయితే, ఆయన వాక్యానికి లోబడినట్లయితే మనం ఏం చేయబడుతూ ఉన్నాం? 6వ వచనము, మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మ మీ హృదయముల యందు ప్రవేశపెట్టును. ఇది జరిగే గొప్ప మహత్తరమైన మహిమాన్వితమైన కార్యము. ఈ క్రిస్మస్ రోజున ఏం జరుగుతూ ఉంది? ఈ క్రిస్మస్ శుద్ధీకరణ పండుగ. ఈ బెత్లెహేములో ఉన్న బాలయేసుని యొక్క ఆత్మ, ఆయన ఏ ఆత్మ చేత కన్య మరియమ్మ గర్భములో అవతరించాడో, ఆయన ఏ ఆత్మ చేత ఈ భూలోకములో జన్మించాడో, ఆయన ఏ ఆత్మ చేత నజరేతులో ఆ పురవీధులలో తిరిగాడాడో, ఆయన ఏ ఆత్మ చేత గలిలయలో, నజరేతులో, కఫర్నహూములో అనేక ప్రాంతాలలో నడిచి, యెరూషలేములో నడిచి అనేక ప్రాంతాలలో అనారోగ్యులను బాగుపరిచారు. కుంటివారిని, గుడ్డివారిని ఆయన స్వస్థపరిచాడు. మరణించిన వారిని జీవముతో లేపాడు. ఈ ఆత్మ దహించు ఆత్మ, ఈ ఆత్మ మనుషులను ప్రేమించే ఆత్మ. ఈ ఆత్మ దేవుడు నీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. ఆయన కుమారుడగు యేసుక్రీస్తు ఆత్మ నీలో ప్రవేశింపచేస్తాడు. నువ్వు ఆత్మ పరిపూర్ణుడు అవుతావు, ఆత్మ చేత నడిపించబడతావు. ఇక నీలో ఏ భయము ఉండదు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఈ లోకములో ఉన్న ఎవరికి నువ్వు భయపడవు. ఈ లోకములో పాపాన్ని ఎదిరిస్తావు, ఈ లోకములో వ్యసనాన్ని ఎదిరిస్తావు, ఈ లోకములో ప్రతి నాశనకరమైన క్రియను నువ్వు ఎదిరించగలవు. నువ్వు చీకటిలో సంచరించినా, మరణాంధకారపు లోయ గుండా నువ్వు ప్రయాణము చేసిన ఆయన ఆత్మ నీకు తోడై ఉంటే నువ్వు ధైర్యముగా నడుస్తావు. ప్రియబిడ్డ,
నీ ముందు నీ తోటి వారందరూ ఈ లోక సంబంధమైన వ్యసనములో తాగుడు మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసలైపోయి నిన్ను పిలుస్తూ ఉన్నా దేవుని ఆత్మ నిన్ను భయపెట్టకుండా నిలబడుతుంది, నిన్ను నీతితో నిలబడుతుంది, నిన్ను న్యాయముతో నిలబడుతుంది. చూస్తున్నాం కదా, బురదలో తామరాకు ఎంత స్వచ్ఛముగా ఉంటుందో అంత స్వచ్ఛముగా ఈ లోకములో నిన్ను పరిశుద్ధంగా నిలుస్తుంది. అదే యెషయా ప్రవక్త చేసిన ప్రార్థన కూడా. యెషయా ప్రవక్తను ప్రభువు పిలిచినప్పుడు, ప్రభువా నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యన నేను బ్రతుకుతూ ఉన్నాను. ఈ ప్రజలు దేవుడంటే దూరముగా ఉన్నారు, వారి విగ్రహారాధనలో ఉన్నారు, వారి శరీరేచ్ఛలతో ఉన్నారు, వారి నేత్రాశలతో ఉన్నారు, వారి అహంభావముతో ఉన్నారు, వారి కళ్ళబొల్లు మాటలతో ఉన్నారు, ఈర్ష్య కలిగిన హృదయముతో ఉన్నారు, అబద్ధాలాడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రజల మధ్యన, తారతమ్యములు కలిగిన లోకములో, విభేదాలు కలిగిన లోకములో, చీకటి లోకములో నేను బ్రతుకుతూ ఉన్నాను. ఈ ప్రజలు లంచాలు తీసుకుని బిల్డింగులు కడుతూ ఉన్నారు. ఈ ప్రజలు పేదవాళ్ళని కొల్లగొట్టి పేదవాళ్ళ యొక్క రక్తాన్ని పిండుకుని వారు జుర్రుతూ వారు ధనవంతులవుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల యొక్క పేర్లు చెప్పుకొని లంచాలను దండుకుంటూ ఉన్నారు, విద్యను అమ్ముకుంటూ ఉన్నారు, వైద్యాన్ని అమ్ముకుంటూ ఉన్నారు, సాంఘిక విప్లవ ద్రోహులుగా ఉన్నారు. అలాంటి ప్రపంచంలో నేనున్నాను ప్రభువా. అప్పుడు ప్రభువు యెషయాకి పరలోకము నుండి ఒక అగ్ని కణికను తీసుకొచ్చి కాల్చివేశాడు తన నాలుకను. కాల్చబడుతున్నావా? శుద్ధీకరించబడుతూ ఉన్నావా? ఆయన ఆత్మచేత నింపబడుతూ ఉన్నావా? ఆయన ఆత్మచేత నువ్వు నింపబడితే దానియేలులాగా పవిత్రముగా ఉంటావు. దానియేలుకు మత్తు పదార్థాలు ఇచ్చారు, దానియేలుకు అపవిత్రమైన భోజనం పెట్టారు, దానియేలుకు అనేక రకాలైన శారీరక వ్యామోహాలకు సంబంధించిన అవకాశాలను కల్పించాడు. దానియేలు తుచ్చప్రాయముగా తీసి పడేశాడు. దానియేలు అంటూ ఉన్నాడు, నేను నీతిమంతునిగా ఉన్నాను, నేను నా దేవుణ్ణి నమ్మాను, నా నిజ దేవుడు నా యావే దేవుడు నాకిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను బ్రతుకుతానన్నాడు. అలాంటి దానియేలును సింహాల బోనెలో వేయడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఆ సింహాల బోనెలో అనేక సార్లు దానియేలు చూశాడు. రాజును ఎదిరించిన వాళ్ళు ఆకలితో ఉన్న సింహాలకు ఆహారముగా విసిరివేయడం దానియేలు ప్రత్యక్షముగా గాంచి ఉన్నాడు. అయినా దానియేలు భయపడలేదు, ఎందుకంటే దానియేలుకు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ నీలో పనిచేస్తూ ఉందా? నీలో ప్రభావము చూపుతూ ఉంటే ఈ పాపలోకములో నీవు పాపాన్ని ఎదురించడానికి దానియేలు లాంటి ఆత్మను నువ్వు కలిగి ఉంటావు. ప్రభువు లోకరక్షకుడని ప్రకటించడానికి పేతురు తన సహచరులైన అపోస్తలులు భయపడ్డారు. మరియ తల్లి యొక్క ప్రోత్సాహము ద్వారా ఆ మేడగదిలో వాళ్ళు 50 రోజులు ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని అగ్ని నాలుకలతో తాకినప్పుడు పవిత్రాత్మ జీవం చేత నింపబడిన పేతురు, ఆయన అప్పటి వరకు ఎప్పుడు బహిరంగంగా మాట్లాడని పేతురు, చేపలు పట్టుకునే పేతురు, చదువు లేని పేతురు, ఎలాంటి దైవ జ్ఞానము లేని పేతురు ఆ రోజు ఆత్మచేత నింపబడి బయటికి వెళ్ళి ప్రసంగం చేస్తే 5,000 మంది దేవుని వైపు నడిపింపబడ్డారు. ధైర్యముగా మాట్లాడాడు. పేతురు అంటాడు, ఓ ఇశ్రాయేలీలారా, ఓ ధర్మశాస్త్ర బోధకులారా, ఓ పరిసయ్యులారా, ఓ సద్దుకయ్యులారా, మేము చూచిన దానిని, మేము అనుభవించిన దానిని చెప్పకుండా మేము ఉండలేము. మా దేవుడు మాకు ఇది ఒక నియమముగా ఇచ్చాడు. లోకాంతముల వరకెళ్ళి ప్రభువే దేవుడు, ప్రభువే రక్షకుడు, మీరు సిలువ వేసిన నజరేయుడైన యేసు మెస్సయ్యగా ప్రకటిస్తాము. అది ధైర్యము. ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాడు. ఆ ధైర్యంతో మనలను ముందుకు తీసుకుని వెళ్తాడు. ఆ ధైర్యంతో మనం ముందుకెళ్ళినప్పుడు అక్కడ గలతీలకు రాసిన లేఖలో పౌలు ఒక గొప్ప మర్మాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము, మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయముల యందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక మీరు బానిసలవు కావు,
పుత్రుడవు, నీవు ఆయన పుత్రుడవు కనుక ఆయన వారసుడవు. నీవు ఎవరై ఉన్నావు? నీలో దేవుని ఆత్మ ఉంటే, నీలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ ఉంటే, నీలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనసు కలిగిన వాడవైతే నువ్వు అందరినీ ప్రేమిస్తావు, అందరినీ క్షమిస్తావు, అందరినీ నీ బంధువు అవుతావు, నువ్వు అందరి బంధువు అవుతావు, నువ్వు అందరి వాడివి అవుతావు. సార్వత్రికమైన ప్రేమ, అది సమాజమును నిర్మించే ప్రేమ, అది కరుణను చూపించే ప్రేమ, దయార్థ హృదయం కలిగి, జాలి కలిగి, పేదలను, బడుగు బలహీన వర్గాలను హక్కున చేర్చుకునే ప్రేమ నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. అదే పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో అంటాడు, మీరు క్రీస్తు మనసు కలిగిన వారై ఉండాలా. ఆయన అందరినీ కలుపుకొని వెళ్ళాడు. ఆయన ఆత్మలోనూ ఉంటే, తండ్రి నీకు దేవుడైతే, పరలోకములో ఉన్న దేవుడు నీకు తండ్రి అయితే, నువ్వు అబ్బా అని పిలిస్తే ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు నువ్వు అందరినీ ప్రేమించేవాడిగా ఉంటే నువ్వు పుత్రుడిగా మారుతావు, దేవుని బిడ్డగా మారుతావు. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని వారసుడవు అవుతావు. నువ్వు దేనికి వారసుడవు? ఆయన రాజ్యానికి వారసుడవు అవుతావు. ఆయన రాజ్యములో నీకు హక్కు కలిగిన వాడిగా ఉంటావు. ఆయన రాజ్యములో నీకు ఒక ఇల్లును దేవుడు నిర్మించబోతూ ఉన్నాడు. ఆ ఇంటిలో జీవ కిరీటాన్ని పెట్టుకుని నువ్వు జీవించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను తోడ్కొని పోవడానికి బాలునిగా బెత్లెహేములో పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు చెప్పే మాట అదే. ఆయన నిన్ను ఎలా తీసుకుని వెళ్తూ ఉన్నాడు? మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తూ ఉన్నాడు? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన సేవలను అనుభవించడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన 10వ అధ్యాయము 45వ వచనము, ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణములను దారపోయటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన 30 సంవత్సరాల తర్వాత ఆయన పురప్రవేశము చేశాడు. ఆయన సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు. ఆయన శిష్యులను పిలిచాడు. ఆయన శిష్యులను పిలిచినప్పుడు ఆయన వారికి గురువుగా ఉన్నాడు. గురు శిష్యుల సంబంధము, వారి యొక్క బంధము రాను 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 స్నేహితులుగా మారుతూ ఉంది. ప్రభు అన్నాడు, మీరు నాకు బానిసలు కాదు, కానీ మీరు నాకు స్నేహితులు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. యు ఆర్ మై ఫ్రెండ్. దేవునికి నువ్వు స్నేహితుడిగా ఉన్నావా? దేవుణ్ణి నువ్వు స్నేహితుడిగా అంగీకరించావా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు? నువ్వు ఎవరితో చెలిమి చేస్తూ ఉన్నావు? గ్లాసులు కొట్టడానికి స్నేహాలా? సిగరెట్లు తాగడానికి స్నేహాలా? మత్తు పదార్థాలకు స్నేహాలా? సినిమాలకు స్నేహాలా? విచ్చలవిడితనానికి స్నేహాలా? ప్రభువైన యేసుక్రీస్తుతో నీ స్నేహమా? కొంతమంది సెల్ ఫోన్తో స్నేహాలు చేస్తూ ఉన్నారు. 24 గంటలు సెల్ ఫోనే, గదిలో కూర్చుని 24 గంటలు సెల్ ఫోన్తోనే స్నేహాలు. దేవుని వాక్యంతో స్నేహం చేయి బిడ్డ, నీకు జీవ కిరీటాన్ని నా ప్రభువిస్తాడు. ఆయన స్నేహితునిగా పిలుస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆయన చివరి దినాలలో పాదములను కడుగుతూ ఉన్నాడు. ఆయన గురువుగా వచ్చాడు, స్నేహితునిగా మారాడు, ఇప్పుడు సేవకునిగా మారుతూ ఉన్నాడు. నేను సేవించబడడానికి రాలేదు, నేను మిమ్మల్ని సేవ చేయడానికి, మీ పాదాలు కడగడానికి, మిమ్మల్ని శుద్ధి చేయడానికి, మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికి, మీ మలినమును, మీ యొక్క కల్మషాన్ని కలిగి, మీ హృదయాన్ని, అంతరంగాన్ని నేను కడిగి నా రక్తముతో మిమ్మల్ని శుద్ధీకరించడానికి వచ్చాను. ఆయన పవిత్రమైన రక్తము చేత నువ్వు శుద్ధీకరించబడుతూ ఉన్నావా? ఆయనతో స్నేహము చేస్తూ ఉన్నావా? నాతో స్నేహము చేయకపోతే ఆయన ఏమంటాడో తెలుసా? కత్తిరించి పడేస్తాను. I will cut you off. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. నేను మిమ్మల్ని కత్తిరించి వేస్తానంటాడు. ఆయన కత్తిరించి వేయడానికి నువ్వు జీవితాన్ని లోకములో కాల్చేసుకుంటూ ఉన్నావా? ఆయన ప్రేమ బంధములోనికి నువ్వు నడిపించబడుతూ ఉన్నావా?
నిరీక్షణ నక్షత్రము వైపు చూడు. ఆ నక్షత్రము నిన్ను క్రీస్తు ప్రేమలోనికి నడిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకాన్ని ఎందుకు ప్రేమించాడు? ఆయన లోకాన్ని ప్రేమించడానికి గల కారణం ఏమిటి? ఆయన లోకాన్ని ప్రేమించాడు కాబట్టి మనం చదువుకుందాం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేశాను. దేవుడు లోకాన్ని ఎందుకు ప్రేమించాడంటే నువ్వు నాశనమైపోకుండా, నువ్వు సాతానుతో చిక్కబడిపోకుండా, సాతాను బంధకాలలో నువ్వు బంధించబడకుండా, ఈ లోకములో ఆ సాతాను ఎలా వస్తూ ఉంది? అది గర్జించు సింహము వలె వస్తుంది. నేను ఎప్పుడు మింగేయుదనని వస్తుంది. నేను ఎప్పుడు పాపములోనికి లాగేయాలని వస్తుంది. నీకు అబద్ధపు మాటలు చెబుతూ ఉంది. అలాంటి నాశనకరమైన ఊబిలో నుంచి, మరణకరమైన ప్రమాదకరమైన స్థలములో నుంచి నిన్ను రక్షించడానికి ఆ దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. ఆ కుమారుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వే స్థితిలో ఉన్నా ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరకు రా. ఆ నిరీక్షణ నక్షత్రాన్ని చూడు. నువ్వు భయపడకు, ధైర్యము తెచ్చుకో. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన అంటాడు 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన అంటాడు, నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించు వాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికాడు, అతడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించును. చూసారా? ఆయన మాటలను ఆలకించు, ఆయన ఉపదేశములను ఆలకించు, ఆయన జీవవాక్కును చదువు. ఆ వాక్కు నీలో పనిచేస్తూ ఉంది. ఆ వాక్కు 2 అంచులు గల ఖడ్గముగా శరీరములో కణాలను, నీ ఎముకలలో మూల్గులను, అది ప్రాణాత్మ దేహాలను ఛేదించుకొని నీ అంతరంగము దాకా వెళ్ళి నిన్ను శుద్ధీకరించి, అది నీ మరణములో నుంచి అది తీర్పులోనికి నిన్ను తీసుకుని వెళ్ళక మరణమును దాటి జీవములోనికి ప్రవేశిస్తూ ఉంది. ప్రభు నందు విశ్వసించిన వాడు తీర్పునకు గురికాడు. దేవుడు నిన్ను తీర్పు దినాన్న ప్రశ్నించకుండా ఉండాలి అంటే, నీకు నిత్య జీవాన్ని ఇవ్వాలి అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాటలను నువ్వు అంగీకరించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనములో ప్రభు అంటూ ఉన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన మంచి కాపరిగా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? నేను వానికి నిత్య జీవమును ప్రసాదింతును కనుక అవి ఎప్పటికీ నాశనము కావు, వానిని ఎవడను నా చేతి నుండి అపహరింపలేడు. మనం దేవుని గొర్రెమైతే, మన దేవుని యొక్క మందలో మనం ఉంటే, ఆయన స్వరాన్ని మనం ఆలకిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనం ఉంటే మనము నిత్య జీవాన్ని పొందుతాం. మనలను ఎవ్వరు అపహరించరు, ఎవ్వరు మనలను దొంగిలించరు. నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ కోరిక ఏ సాతాను కానీ, సాతాను శక్తి కానీ దొంగిలింపకుండా ఉండునట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకో. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆ నిరీక్షణ నక్షత్రము చూపించి నిత్య జీవములోనికి, దైవ రాజ్యములోనికి ప్రభు నిన్ను తోడ్కొని పోవునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రము 7 గంటలకు మనకు పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. ఆరాధనకు వచ్చి దేవుణ్ణి మనసారా స్తుతించుదాం. జ్ఞానులు స్తుతించినట్లు, గొల్లలు స్తుతించినట్లు, కోటాను కోట్ల దేవదూతలు స్తుతించినట్లు మనము కూడా స్తుతించి ఆ శాంతి రాజును మన జీవితంలో ఆహ్వానించుకొని మన కుటుంబాలకు మేలు చేయమని ప్రార్థన చేద్దాం.